హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు వంకాయ కూర చేయబోతున్నానండి రైస్లోకి. దానికోసం ఒక పావు కిలో వంకాయలని తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా పుచ్చులు లేకుండా తరుక్కోవాలండి. దాన్ని ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలి, కనరెక్కకుండా ఉంటాయి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం సాల్ట్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఒక స్పూను మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి బాగా కలపాలండి. అది వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గనియాలి. చూడండి, ఇలా కొంచెం మగ్గింది. తర్వాత ఒక కట్ట మెంతికూరని నేను శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్లో తీసుకున్నానండి. దాన్ని వంకాయ కూరలో వేసేసేయాలండి. మగ్గుతున్న వంకాయ కూరలో వేసేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకో 10 మినిట్స్ మగ్గనియాలండి. ఆ మెంతికూర ఫ్లేవర్ అంతా కూరకు పట్టి చాలా బాగుంటుందండి. ఇంతేనండి, వంకాయ మెంతికూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.